अंबरपेट पुलिस हेडक्वार्टर में आलमी यौम ख़वातीन तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए राचकुंडा कमिश्नर DS चौहान ने कहा कि ख़वातीन माँ, बहन, बीवी और दोस्त के तौर पर एक अजीम किरदार अदा करते हुए मुआशरे की क़ियादत कर रही हैं। उन्होंने कहा कि ख़वातीन तमाम शोबों में मर्दों के शाना बशाना काम कर रही हैं और शानदार कामयाबियाँ हासिल कर रही हैं। सबको ख़वातीन का एहतराम करना चाहिए। उन्होंने कहा कि राचकुंडा में ख़वातीन के तहफ़्फ़ुज़ के लिए बहुत से इक़दाम किए जा रहे हैं और मुतासिरा ख़वातीन के लिए तमाम पुलिस स्टेशनों में शिकायत दर्ज कराने के इंतजाम किए गए हैं। उन्होंने कहा कि ख़वातीन को तकलीफ पहुंचाने वालों, ख़वातीन के खिलाफ जराइम करने वालों को सख्त सजा दी जाएगी। शी टीमों की टीमें 24 घंटे दस्तयाब हैं और ख़वातीन के तहफ़्फ़ुज़ के फ़राइज़ अंजाम दे रही हैं। इस मौके पर राचकुंडा कमिश्नरेट के तहत महकमा पुलिस में बरसर खिदमत सिविल AR शी टीम्स, ट्रैफिक के ख़वातीन अमले ने मुख्तलिफ दिलचस्प प्रोग्राम जैसे तकरीरी मुकाबले, गाने के अलावा दीगर मुकाबलों का इनेकाद अमल में लाया। इन मुकाबलों में हिस्सा लेकर बेहतरीन मुजाहरा करने वालों को तौसीफ़नामे और इनामात भी अता किए गए। तकरीब में DCPs, ACPs, इंस्पेक्टर्स, सब इंस्पेक्टर्स के अलावा दीगर अमले ने शिरकत की। ఇంటర్నేషనల్ మహిళా దివస సందర్భంగా అందరూ మహిళలకి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రాచకుంట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మహిళలకి అదే విధంగా రాచకుంట పోలీసులో ఉన్నటువంటి అందరు మహిళా సిబ్బందికి ఆఫీసర్స్ కి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారికి ధన్యవాదం కృతజ్ఞత కూడా చెప్తున్నాము. వారు రాత్రి పగల్లో కష్టపడి పనిచేసి ఆడపిల్లలకి మహిళలకి భద్రత గురించి అదే విధంగా మిగతా ఫీల్డ్ లో కూడా మేంతో పాటు ఒకడుగా ముందుకు పెట్టేసి కొన్ని సమయంలో వారితో ఎక్కువ కూడా డ్యూటీ చేసుకుంటూ తన కంట్రిబ్యూషన్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి సేఫ్టీ, సెక్యూర్ ఎన్వైరన్మెంట్, భద్రత, ప్రశాంతి ఉండాలని, అదే విధంగా మన రాష్ట్రం అభివృద్ధి మార్గం వైపు పద్ధతిలో పోవాలనేది దాని గురించి వారు ఒక మూల్యమైనటువంటి ఏదైతే కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు అది రికగ్నైజ్ చేయడానికి, అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మహిళా దివసం ఒకటితో కాకుండా రాబోయే రోజుల్లో కూడా మన ఒక డ్రైవ్ తీసుకొని విమెన్స్ డే సందర్భంగా మహిళలకి సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి వారికి అన్ని విధంగా సహాయ సహకారం కల్పించాలని, ముఖ్యంగా ఆడపిల్లలకి, గర్ల్ స్టూడెంట్స్ కి భద్రత కల్పించాలనేది, ఆ భద్రత రోడ్డు మీద మాత్రమే కాదు వాళ్ళకి మనసులో కూడా ఆ భావం రావాలనేది ఆ ప్రతిజ్ఞతో మనందరూ కూడా ఇవాళ పనిచేయడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో కూడా మన అందరూ ఒక టీం, మన దగ్గర మంచి టీం ఉంది, సీనియర్ ఉమెన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, ఎంతో మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము చెప్పాము మహిళా భద్రత కల్పాలంటే ఉమెన్స్ డే నిజంగా మనం సెలబ్రేట్ చేయాలంటే మీరు అందరు ముందుకు వచ్చి 50% ఏదైతే మహిళా మన జనాభా ఉన్నది వారి అందరికీ సేఫ్, సెక్యూర్ అండ్ పూర్తి యత్నంగా విశ్వాసంతో కలిపారని మరి చెప్పడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా తర్వాత మిగతా వాళ్ళ మనందరికీ కూడా మహిళలకి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీతోటి ఉంటాము, మీ ప్రొటెక్షన్ లో ఉంటాము, రాత్రి ప్రగలో ఎలాంటి ఇబ్బంది మీకు దగ్గర రాకుండా చూస్తామని హామీ ఇస్తూ